అందరికీ నమస్కారం. శ్రీమతి బి. కృష్ణకుమారి గారికి కృతజ్ఞతలు మరియు నమస్కారములు తెలియజేస్తూ, ఏమి సేయుదు ఇంతయు నీ మాయ, అంతా నీ మాయ ప్రభావమేమో, మనసు చూస్తే చంచలం, పరిపిరి విధాల పరిగెడుతోంది, జ్ఞానం చూస్తే లేచి మాత్రం, అది మబ్బులు కమ్మిన సూర్యునిలా మసగేసింది. విజ్ఞానం, వివేకాల వెలుగన్నదే లేదు. విపరీత వ్యామోహాలతో భోగాలపై విరక్తే కానరాదు. బ్రతుకులో సత్వగుణం లోపించి తామస గుణం రాజ్యమేలుతోంది. అయినా నీపై కలిగిన భక్తి నన్ను కాపాడుతోంది. పరమాత్మ మాయకు లోనై ప్రాపంచిక జీవితంలో సతమతమవుతున్న పరమభక్తుడి ఆత్మఘోష ఇది. స్థిరంగా ఉండని మనస్సుతో, మరుగైపోయిన జ్ఞాన విజ్ఞానాలతో జీవుడు పడే అవస్థలు వర్ణనాతీతం. కానీ ఇన్ని అలజడుల మధ్య కూడా భక్తి బీజాలు మొలకెత్తిన భక్తుడు బ్రహ్మానందాన్ని అనుభవించగలుగుతున్నాడు. భగవంతుడిని ఆశ్రయించిన వారికి కలిగే సౌభాగ్యమిదే. ఆ భాగ్యాన్ని అనుభవించిన భాగవతోత్తములు ఆ అనుభూతిని తమకు తోచిన రీతిలో సాటి సాధకులతో పంచుకున్నారు. పదకవితా పితామహుడైన అన్నమాచార్యులు ఆ అనుభవానికి అక్షర రూపమిచ్చాడు. ఏమి సేయుదునింతయు నీ మాయ అంటూ సంకీర్తన సుమంగా శ్రీనివాసుడికి సమర్పించుకున్నాడు. తన సహాయతను ఆ నీరజనాభుడికి ఎదుట వ్యక్తపరుస్తూ ఆ మాయా ప్రభావం నుంచి విముక్తుణ్ణి చేయమని వేడుకుంటున్నాడు. భగవాన్ శ్రీరామకృష్ణుల వారు కూడా ఇలాంటి భావనతోనే జీవుడి మనస్సు భగవంతుడిపైకి అంత త్వరగా మరలదు. ఎందుకని? భగవంతుడి కంటే ఆయన మహామాయా ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. అందుకే భువనమోహనమైన మాయను కల్పించిన ఆ భగవంతుడొక్కడే జీవులను ఆ మాయ నుంచి పరిరక్షించగలడు అన్నారు. మనం సర్వస్వతంత్రులమని భ్రమిస్తూ ఉంటాం. ఎవరి సహాయ సహకారాలు అవసరం లేకుండానే మనుగడ సాగించగలమని అతిశయానికి పోతూ ఉంటాం. స్వయం శక్తితోనే ముందుకు వెళుతున్నామని అహంకరిస్తూ ఉంటాం. కానీ నిజానికి మనం పరతంత్రులం. నిరంతరం ఓ అతీతమైన హస్తం మనల్ని నియంత్రిస్తూనే ఉంటుంది. ఈ ప్రభావాన్నే మన సనాతన ధర్మము మాయ అని నిర్వచించింది. అందుకే స్వామి వివేకానంద మనుష్యుల్లో యథార్థసారం ఎక్కడుంది? ఎవరికి సొంత శక్తి ఉంది? ప్రతి ఒక్కరూ పరిస్థితులకు ఆధీనులైన వారే, మాయకు బానిసై లొంగిపోయిన వారే అన్నారు. ఆపదముక్కులవాడి ఆత్మీయ భక్తుడు అన్నమయ్య 600 ఏళ్ల క్రితమే ఆ భావనకు అందమైన సంకీర్తన రూపం ఇచ్చారు. ఏమి సేయుదునింతయు నీమాయ, సామజ వరద నా చందమిది అని వెంకటేశ్వర స్వామికి విన్నవించుకున్నాడు. సామజ వరద అంటే ఏనుగుకు వరాన్ని ఇచ్చినవాడు అని అర్థం. కరిరాజును రక్షించిన కరుణానిధివి అని ఆ గరుడు గమనుడికి గుర్తు చేస్తూ, స్వామి నా పరిస్థితి ఎలా ఉంది, ఏం చేయమంటావు, అంతా నీ మాయ అని వేదన పడ్డాడు. మైసూర్ వాసుదేవాచార్య అనే భక్తుడు కూడా బ్రోచేవారెవరురా అన్న కీర్తనలో శ్రీరాముడిని శరణవేడుకుంటూ గజేంద్ర రక్షణ ఘట్టాన్నే గుర్తు చేశాడు. ఎంతో ఆతృతగా కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా అని ప్రార్థించాడు. నీళ్ళల్లో పడ్డ చంద్రుని ప్రతిబింబం నిలకడ లేకుండా ఎలా చెలుస్తుందో, మన మనస్సు కూడా అలా చంచల స్వభావంతో చరిస్తుంది. ఏది మంచో ఏది చెడో విశ్లేషించుకునే వివేకం కూడా మేఘాలు కప్పిన సూర్యుడిలా మసకగా వెలుగుతుంది. జీవుడి ధన్యస్థితి ఇది. ఈ దీనావస్థకే పదాల రూపమిచ్చారు
ఆ పదకవిత పితామహుడు అన్నమాచార్యుల వారు. మన లోపాలేంటో గుర్తెరగటమే ఆధ్యాత్మిక సాధనల తొలి విజయం. ఇలా గుర్తించిన లోపాలని వినమ్రంగా ఆ లోకేశుడికి విన్నవించుకుంటే ఆయన వాటి తీవ్రతను తగ్గిస్తానడంలో సందేహం లేదు. అద్వైత ప్రబోధకులైన శ్రీ ఆది శంకరాచార్యులు వారు కూడా ఆ శరణాగతినే మనకు నిర్దేశించారు. ఆ భక్తిభావంతోనే హే కపాలిని భిక్షు మే హృదయ కపి మత్యంత చపలం భవదధీనం కురు విభో అంటూ శివానందలహరిలో మనందరి ప్రతినిధిగా ఆ పరమేశ్వరుని వేడుకున్నారు. మనస్సు కోతిలా చపలంగా మారింది, నీ వైపు మరలించుకోమని మహేశ్వరుడిని కూడా అర్థించాడు. సత్వగుణం వల్ల మంచి భక్తి ప్రాప్తిస్తుంది, భక్తితో కూడిన మనస్సు పవిత్రమవుతుంది అన్నారు పోతనామాచ్యుల వారు. అలాంటి సత్వగుణం ముత్యపు చిప్పలో దాగిన ముత్యంలా ఎక్కడో అంతర్లీనంగా ఉందని, ఆకాశంలో గాలి ఉండి కనబడనట్లు తనలోని వైరాగ్యము మరుగైపోయిందని మదనపడ్డారు. అన్ని అవలక్షణాల మధ్య కూడా ఆ శ్రీనివాసుడి కరుణా కటాక్షాల ఫలితంగా ఆయనపై భక్తి ఇనుమడించి బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నానని అన్నమయ్య పులకించిపోయారు. ఆ పులకింతకే పదాకృతినిచ్చారు. తాము ఆరాధించే ఇష్టదైవానికి శరణాగతులైన భక్త శిఖామణులు నిరంతరం ఈ ఆనందస్థితిలోనే వాళ్ళలాడుతుంటారు. అందుకే భద్రాచల రామదాసు కూడా తన దాశరథి శతకంలో రామ విధానము నేడు నీ భక్తి సిద్ధాంజనమందు హస్తగతమయ్యే దాశరథి కరుణాపయోనిధి భక్తి అనే అంజనం ద్వారా నాకు రాముడినే నిధి లభించింది అని సగర్వంగా ప్రకటించాడు. అందువల్ల మాయామోహంలో కొట్టుమిట్టాడుతున్న మనందరం కూడా ఆ భగవంతుణ్ణి శరణ వేడుకుని ఆయన నామాన్నే జపిస్తూ అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ప్రార్థిద్దాం. సర్వే జన సుఖినో భవంతు.